హాయ్ అండి, చూడండి హ్యాండ్స్కి మనం ఇలా హోల్ వచ్చేలాగా అయితే ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో చూడండి. అలాగే కటింగు స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం హ్యాండ్స్కి 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్. చూసారు కదా, నేను ఎలా మనకి ఫోల్డింగ్ కటింగ్ది డౌన్కి రావాలి. అలాగే పొడవు నేనైతే 11 ఇంచులు తీసుకున్నాను. 1 ఇంచి ఫోల్డింగ్కి అయితే వదిలేసిన 10 ఇంచులు అయితే పొడవు ఉంటుంది మనకి. అలాగే డౌన్లో కూడా మనం 11 ఇంచులు తీసుకొని లోతుకి అయితే 3 ఇంచులు కట్ చేయాలి. హ్యాండ్స్ లోతు తీస్తాం కదా, ఇలా 2 ఇంచులు గ్యాప్ ఉంచి ఇలా రౌండ్ షేప్లో లోతు అయితే తీసుకోవాలి. నార్మల్కి హ్యాండ్స్ ఎలా లోతు తీస్తామో ఇలా హ్యాండ్స్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్స్ పైన అయితే మార్కింగ్ అయిపోయింది కదా ఈ విధంగా. అలాగే ఇప్పుడు సైడ్ మనం ఎన్ని ఇంచులు పెట్టుకోవాలో చూడండి. హోల్స్కి ముందు మనం కరెక్ట్గా 3.5 అయితే తీస్తున్నాను. 3 హోల్స్ వస్తాయి కదా, అలాగే 3 హోల్స్కి 3.5 పెడుతున్నాను. కరెక్ట్గా చూసారు కదా, మనం 11 ఇంచుకి దగ్గర డ్రా చేసిన దగ్గరికి లాస్ట్ అయితే కరెక్ట్గా 3.5 వచ్చింది. ఇలాగా 3.5 డ్రా చేసుకొని రౌండ్ షేప్లో మనం ఈ విధంగా 1 ఇంచి లోతు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్గా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా మార్కింగ్ వరకు ఇలా రౌండ్ షేప్లో తీసుకోవాలి. హోల్స్ ఇంకా పెద్దవి కావాలంటే మనం ఇంచి పెంచుకోవాలి. నేనైతే చూసారు కదా ఈ విధంగా 1 ఇంచి లోతు వచ్చేలాగా అయితే ఇలా డ్రా చేశాను కదా. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కటింగ్ చేసేస్తున్నాను. మార్కింగ్ ఎలాగైతే చేసామో అలాగే కట్ చేయాలి. ఎందుకంటే రౌండ్ షేప్లో కట్ చేసింది రౌండ్ షేప్లో కట్ చేస్తేనే హోల్స్ అయితే అలా వస్తాయి. అది మార్కింగ్ చేసిన దగ్గర అయితే చూసారు కదా, చిన్నది ఖాళీ ఉంచి ఇలా కట్ చేస్తున్నాను. అలాగే పైన డ్రా చేసింది కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇదిగో ఓపెన్ చేస్తే మనకి హోల్స్ అయితే ఇలా వస్తాయి. చూసారు కదా, లైనింగ్ అయితే ముందుగా మనం కటింగ్ చేసుకున్నాము. 2 హ్యాండ్స్ కలిపి కట్ చేసాం కాబట్టి ఇప్పుడు సపరేట్ చేసాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఎలా కుట్టుకోవాలో చూడండి. ఇలా శారీలో క్లాత్ అయితే తీసుకొని ముందుగా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇది వేరు కట్ చేయకుండానే ముందుగా బ్లౌజ్ క్లాత్ కిందనే వేసి పైన లైనింగ్ వేసి ఇలా పిన్నులు అయితే పెట్టేసుకోవాలి జరగకుండానా. అది మనకి ముడతలు పడుతుంది కాబట్టి క్లాత్ ఇలా పిన్నులు పెట్టుకొని అది హోల్స్ కంచి పైనుంచి 1 చిన్న పావు ఇంచి ఇలా గ్యాప్ ఉంచుకొని ఏ షేప్లో అయితే కట్ చేసాం ఆ షేప్లోంచి ఇలా సెంటర్ దగ్గర ఆపి మళ్ళీ ఈ రౌండ్ షేప్లో అయితే కుట్టుకుంటూ రావాలి. మనం ఆ సెంటర్లోని మొత్తం అయితే కలిపకూడదు. ఇలా చిన్న గ్యాప్ ఇచ్చి హోల్స్ అయితే ఇలా కుట్టుకుంటూ రావాలి. ఈ డౌల్లో అయితే మనం హ్యాండ్స్ దగ్గర మళ్ళీ ఇటు సైడ్ ఇలా తిప్పుకుని కుట్టుకొచ్చేయచ్చు. ఒక సైడ్ అయితే కుట్టాం కదా, అదేవిధంగా ఈ సైడ్ కూడా ఇలాగే కుట్టుకుంటూ రావాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చి సెంటర్లో అది ఎంతవరకు అయితే వేసామో అక్కడ వరకు కుట్టాలి. ఇలా కుట్టుకుంటూ ఆ కుట్టు దగ్గరికి వచ్చాక మళ్ళీ అలాగే ఈ రౌండ్ షేప్ కుట్టుకుంటూ రావాలి. సెంటర్లో మట్టుకి అటు సైడ్ కుట్టింది ఇటు సైడ్ కుట్టింది కలపకూడదు, స్క్వేర్గానే గ్యాప్ అయితే ఉండాలి. చూసారు కదా, మొత్తం ఇటు అటు కూడా ఈ విధంగా కుట్టడం అయితే అయిపోయింది కదా. ఇదిగో చూడండి, కుట్టు అయితే మనం స్క్వేర్ చేసేయాలి. 2 పీసుల కింద ఇలా వచ్చేస్తుంది. ఇలా లైనింగ్ కటింగ్ చేసుకుంటూ డౌన్లో కట్ చేయకూడదు, ఓన్లీ పై పార్ట్ ఇలా సపరేట్ చేసుకొని మనం లైనింగ్ ఎలాగైతే కుట్టామో ఇప్పుడు ఆ కుట్టుది సైడ్ని
ఖర్చు ఇలా కటింగ్ చేసుకోవాలి. సెంటర్ క్లాత్ బ్లౌజ్ది చూసారు కదా, నేను ఏ విధంగా కట్ చేశానో ఆ విధంగా ఇలా కటింగ్ చేసుకొని ఈ చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టాలి. క్లాత్ నీట్గా తిరగనంతకైతేని అది ముడతలు పడకుండా మనకి నీట్గా వస్తుంది. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మొత్తం కుట్టిన దగ్గర మొత్తం ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. పిన్నులు తీసుకొని ఈ క్లాత్ అయితే ఇలాగా లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని అలాగే అక్కడ హోల్స్ దగ్గర మనం ఆ డాట్స్ కొంచెం పైకి ఇలా లాగాలి. అవి క్లియర్గా రాకపోయేలా ఉంటే ఏదన్నా చిన్న స్టిక్ పట్టుకొని అది సరి చేసుకోవచ్చు. ఇలా రెండు సైడ్లది కూడా ఇలా క్లాత్ తిరగేసుకొని ఇలా స్టిక్ తోటి చిన్నది లైట్గా ఇలా అంటే వచ్చేస్తుంది. లేదు నార్మల్గా చేత్తో తీసుకున్నా ఓకే. ఇక చూసారు కదా, ఈ విధంగా ఎలా అంటే వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా ఇలా క్లాత్ని అంతా సర్దేసి చూసారు కదా ఎలాగ వస్తుందో నీట్గా. హోల్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇలాగ ఇప్పుడు మనం పైన కూడా లైనింగ్ మీద ఎలా కుట్టేసుకోవచ్చో అలాగే ఇప్పుడు తిరగేసిన క్లాత్ మీద కూడా మనం కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ మీద ఏ విధంగా కుట్టామో అలాగే ఇప్పుడు క్లాత్ తిరగేసాక కూడా కుట్టుకోవాలి. చూసారు కదా, మనం ఇలా కుట్టడం వల్ల నీట్గా అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. హోల్స్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇలా పైన మనం కుట్టేసుకోవడం వల్ల క్లాత్ అది తేలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే చూసారు కదా, హ్యాండ్స్ డౌన్ దగ్గర అయితే మనం కటింగ్ చేయలేదు. అది ఇలా రౌండ్గా కుట్టేటప్పుడు తిప్పుకొని మొత్తం ఇలాగా దానిపైన కుట్టేసుకోవడమే. మనకు కావాలితే ఇలాగ పైన కుట్టేసుకున్నాక లేస్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా ప్లెయిన్గా అయినా ఉంచుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుంది. చూసారు కదా, మొత్తం హోల్ అంతా కూడా ఇలా కుట్టుకొస్తాం కదా. ఇప్పుడైతే చూసారు కదా హోల్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇలా సెంటర్లో మనం జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లైనింగ్ మనం రౌండ్ మొత్తం ఈ సైడ్ సంక్ సైడ్ అయితే ఇలా క్లాత్ ఉగ్గులు రాకుండా సర్దుతూ ఈ సైడ్ అయితే ఇలాగా కుట్టేసుకోవాలి. చూసారు కదా, ముందు పైనుంచి సంక్ సైడ్ కుట్లు వేసాను. కట్ చేయనుంటే ఇలా కట్ చేసుకోవాలి. అలాగే యువతల సైడ్ కూడా క్లాత్ మనం ఇలా సర్దుతూ క్లాత్ కుట్టేసుకోవాలి. ఇలా మనం ఇలా రెండు జాయింట్ చేయడం వల్ల క్లాత్ జరగదు, అలాగే ముడతలు పడకుండా నీట్గా ఉంటుంది. ఇలా కుట్లు వేసుకున్నాక ఇలా వేస్ట్ ఖర్చుని కటింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు డౌన్లో కూడా మనం క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. నేనైతే ముందు ముడతలు పడకుండా ఇలా లైనింగ్ అంతా సర్ది దానిపైన అయితే ఇలా కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలా రెండు జాయింట్ చేసుకున్నాక వేస్ట్ ఖర్చు అంతా కటింగ్ చేసుకొని దానికి మనం జాయింట్ చేయనందుకు లైనింగ్ది అయితే ఇలా పొడవుగా 1 ఇంచి పొడవు తీసుకొని దానికి జాయింట్ చేసుకోవాలి. ఇగో ఈ విధంగా 1 ఇంచి క్లాత్ ఫోల్డింగ్కి మనం ఇలా మడత తీసుకొని పొడవు అయితే హ్యాండ్స్ ఎంత ఉందో అంతా ఇలా జాయింట్ చేసుకోవడమే. అక్కడ పైపింగ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే క్లాత్ని ఇలా తిరగేసేస్తున్నాను. ఇలా దానిపైన క్లాత్ కుట్టేసుకున్నాక లోపలికైతే ఫోల్డింగ్ చేసేస్తున్నాను. మీరు పైపింగ్ చేసుకుంటానన్నా ఓకే, ఇలా ఫోల్డింగ్ చేసుకున్నా ఓకే. ఎలాగైనా సరే మనకి నీట్గా కనిపిస్తుంది. అలాగే హ్యాండ్స్ కూడా బాగానే ఉంటుంది. ఇలా పైనుంచి లోపలికి ఫోల్డ్ చేసుకొని క్లాత్ అయితే కుట్టేసుకోవడమే. జాయింట్ చేసింది లైనింగ్ కనిపించకుండా ఇలా పైన కుట్టేసుకోవడమే, లేదా అక్కడ చేతి పని చేసుకున్నా ఓకే. ఇలా ఫోల్డింగ్ చేసి వదిలేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది డౌన్ అయితేని. అలాగే పైన కూడా ఆ 2 పీసులు కలిపేసి ఇలా రఫ్ లాగేయాలి, జాయింట్ చేసేయాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పటికి అది సెంటర్ పాయింట్ రావాలి కదా. అలాగే మధ్యలో ఇవి 2 ఇలా కలిపి కుట్టేసుకున్నా ఓకే. మనకి పెద్ద హోల్స్ రావాలంటే ఇలా క్లాత్ని కుట్టుకొని అది సెంటర్లో పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి.
హోల్స్ పెద్దవి అయిపోతాయి అనుకోండి ఇలా ఉంటే అలా క్లాత్ పెట్టకుండా డైరెక్ట్గా ఈ సైడ్ ఆ సైడ్ కలిపి ఇలా కుట్టేసుకోవచ్చు, రఫ్ లాగేసుకోవచ్చు. నేనైతే హోల్స్ పెద్దవి కావాలన్నారు కాబట్టి ఇలా సెంటర్లో క్లాత్ పెట్టి కుడుతున్నాను. అది మనం క్లాత్ తిరగేసిన పీసులు ఉంటాయి కదా, థ్రెడ్ టైప్ తిరగేస్తాం, అలా కట్ చేసి ఆ పీసులు అయితే జాయింట్ చేశాను. అలాగే మనం ఇలా నచ్చితే టోన్స్ లేదా క్లాత్ తోటే బటన్స్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు.